Hi friends, good morning. Today we are going to discuss about the best tax saving ideas for ATC. This is my third video in the income tax series. If you didn't see my first two videos, I left the links in the description. Watch them in your free time. మనలో చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ఫ్రెండ్స్ని సీనియర్స్ని అడిగి వాటిల్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్స్ మీద ఒక క్లారిటీ వస్తుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ని మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మార్కెట్లో చాలా ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని బెస్ట్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. లైక్ ఈపీఎఫ్, ఎన్పిఎస్, ఎన్ఎస్సి, సుకన్య సమృద్ధి యోజన, యులిప్, ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ పీపీఎఫ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీటిల్లో ఏది బెస్ట్, ఈ స్కీమ్ బెస్ట్ అని ఎలా డిసైడ్ చేయాలి? జనరల్గా మనం ఒక స్కీమ్ని సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని పారామీటర్స్ని చూడాలి. అవి ఏమిటంటే 1 రిస్క్ బేరింగ్ కెపాసిటీ, 2 టైమ్ హారిజన్, 3 బేస్డ్ ఆన్ యువర్ గోల్, 4 రిటర్న్స్, 5 ట్యాక్స్ ఆన్ రిటర్న్స్ ఎక్సెట్రా. ఈ పారామీటర్స్ అన్నీ కంపేర్ చేయడం కష్టం కాబట్టి నేను ముఖ్యమైన ఈ 3 పారామీటర్స్ని కంపేర్ చేశాను. అవి 1 రిటర్న్స్, అంటే ఈ స్కీమ్లో మనకు ఎంత రిటర్న్స్ వస్తాయి. 2 లాకిన్ పీరియడ్, అంటే కనీసం ఎన్ని సంవత్సరాలు మనం ఇన్వెస్ట్ చేయాలి. 3 ట్యాక్స్ ఆన్ రిటర్న్స్. చాలామంది దీనిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. చివరిలో ఒక ఎగ్జాంపుల్ ఉంది, అక్కడ క్లియర్గా చూద్దాం. లెట్స్ సీ ద స్కీమ్స్ వన్ బై వన్. ఫస్ట్ ది బ్యాంక్ ఎఫ్డి. ఇక్కడ మీకు రిటర్న్స్ 5 to 8% వస్తాయి. ప్రజెంట్ ఎస్బీఐ 6.2% ఇస్తుంది అనమాట. లాకిన్ పీరియడ్ వచ్చేలాకి 5 years ఉంటుంది. ట్యాక్స్ ఆన్ రిటర్న్స్, ట్యాక్స్ యాజ్ పర్ యువర్ స్లాబ్, అంటే మీరు 20% ట్యాక్స్ స్లాబ్లో ఉంటే 20% కట్టాలి, 30% స్లాబ్లో ఉంటే 30% ట్యాక్స్ అనేది కట్టాలన్నమాట. తర్వాత సెకండ్ పోస్టల్ సేవింగ్ స్కీమ్స్. ఇక్కడ 6 to 8% వస్తుంది. ఎట్ ప్రజెంట్ 7.7% ఇస్తున్నారు. లాకిన్ పీరియడ్ వచ్చేలాకి 5 years అండ్ ట్యాక్స్ యాజ్ పర్ యువర్ స్లాబ్. థర్డ్ పాయింట్ వచ్చేలాకి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్. ఇక్కడ 7 to 8% వస్తుంది. ఎట్ ప్రజెంట్ 7.9% ఇస్తున్నారు. లాకిన్ పీరియడ్ వచ్చేలాకి యాజ్ యూజువల్ 5 years అండ్ ట్యాక్స్ యాజ్ పర్ యువర్ స్లాబ్. ఇక్కడ ఈ 3 స్కీమ్స్లో కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ 3 స్కీమ్స్లో కూడా ట్యాక్స్ ఆన్ రిటర్న్స్ అనేది కామన్, అంటే మనకు వచ్చిన రిటర్న్స్ మీద ట్యాక్స్ ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ రిటర్న్స్ అనేవి ఫిక్స్డ్ కాదు, టైం టు టైం అనేది బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ చేంజెస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ 2 పాయింట్లని కన్సిడర్ చేయాలి. ఫోర్త్ స్కీమ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్కి లైఫ్ ఇన్సూరెన్స్కి చాలా డిఫరెన్స్ ఉందండి. టర్మ్ ఇన్సూరెన్స్లో ఇయర్లీ మనం 10,000 కడితే 1 కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ వస్తుంది, కానీ ఇక్కడ మనకి రిటర్న్స్ ఏమి ఉండవు అనమాట. వేరేజ్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇయర్లీ మనం 25,000 కడితే మనకి 25 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఒక 8 లక్షలు వస్తాయి అనమాట. దట్ టు ఆన్ మెచ్యూరిటీ. ఇక్కడ మీరు కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనం 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ కోసం కేవలం 10,000 మాత్రమే కడుతున్నాం ఇయర్లీ. వేరేజ్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్ కేవలం 8 లక్షల ఇన్సూరెన్స్ కోసం దాదాపుగా మనం 25,000 కడుతున్నాం. సో సీ ద డిఫరెన్స్. ఇక్కడ 10,000 కడుతున్నాం 1 కోటి రూపాయలకి, ఇక్కడ 25,000 కడుతున్నాం కేవలం 8 లక్షల కోసం. మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక 10,000ని టర్మ్ ఇన్సూరెన్స్ కోసం కేటాయిస్తే మనకు 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది. మిగిలిన 15,000ని మనం వేరే సేవింగ్ ఇన్స్ట్రుమెంట్లో కనుక సేవ్ చేసుకుంటే కనుక ఆఫ్టర్ 25,000 మీకు ఈ 7-8 లక్షల కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కళ్ళు జాబులో చారంగానే చేయవలసిన మస్ట్ అండ్ షుడ్ పని ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత తక్కువ కాస్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన. దీంట్లో మనకి 8.4% వరకు రిటర్న్స్ వస్తాయి. లాకిన్ పీరియడ్ వచ్చేలాకి 21 years ఉంటుంది, ట్యాక్స్ ఫ్రీ. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ పీపీఎఫ్ అండ్ విపిఎఫ్. ఇక్కడ మనకి 8.1% వరకు రిటర్న్స్ వస్తుంది. లాకిన్ పీరియడ్ వచ్చేలాకి 15 years ఉంటుంది, ట్యాక్స్ ఫ్రీ. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక్కడి నుంచి నెక్స్ట్ సేవింగ్ స్కీమ్స్ అన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీ.
అంటే మనకు వచ్చిన రిటర్న్స్ మీద ట్యాక్స్ అనేది ఉండదన్నమాట. ఈవెన్ దో మనకు రిటర్న్స్ తక్కువ వచ్చినా కూడా వాటి మీద మనం ట్యాక్స్ ఏం కట్టవసరం లేదు కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువ మనీ అనేది మనకి రిటర్న్స్ వస్తాయి అన్నమాట. కానీ వేరేజ్ ఇన్ అబౌవ్ స్కీమ్స్ మనకి ఇక్కడ రిటర్న్స్ ఎక్కువ వచ్చినా కూడా ఆ రిటర్న్స్ మీద మళ్ళీ మనం ట్యాక్స్ కట్టాలి. సో ఇక్కడ మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ట్యాక్స్ ఆన్ రిటర్న్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ స్కీమ్ యులిప్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇక్కడ మనం ఇచ్చే అమౌంట్ని వాళ్ళు కొంత ఇన్సూరెన్స్ కట్ చేసుకుంటారు, రిమైనింగ్ అమౌంట్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఇక్కడ మనకి 8 to 10% వరకు రిటర్న్స్ రావచ్చు. లాకిన్ పీరియడ్ వచ్చి 5 years ఉంటుంది. ఇది కూడా ట్యాక్స్ ఫ్రీ. నెక్స్ట్ వన్ ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇక్కడ కొంత అమౌంట్ని డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంత అమౌంట్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది కూడా మన ఆప్షనే ఉంటుంది. కొంతమంది ఇక్కడ 25%, ఇక్కడ 75% ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది 50-50 ఇన్వెస్ట్ చేసుకుంటారు. కొంతమంది 75-25 కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి 8 to 13% రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇది టిల్ రిటైర్మెంట్, అంటే 60 years అప్పుడు మాత్రమే మనకి ఈ మనీ అనేది రిటర్న్ వస్తుంది. ఇది పార్షియల్లీ ట్యాక్సబుల్, అంటే బేస్డ్ ఆన్ సమ్ రూల్స్ అండ్ కండిషన్స్ దే క్యాలిక్యులేట్ ద ట్యాక్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్. నౌ ద లాస్ట్ వన్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ టోటల్ అమౌంట్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. రిటర్న్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. లాకిన్ పీరియడ్ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ట్యాక్స్ కూడా అప్ టు 1 lakh రిటర్న్స్ వరకు మనం ట్యాక్స్ ఏం కట్టవసరం లేదు. రిటర్న్స్ కనుక 1 lakh కంటే ఎక్స్ట్రా వస్తే 10% ట్యాక్స్ కట్టాలి, దట్ టు పర్ ఇయర్. ఈ మార్కెట్ బేస్డ్ స్కీమ్స్ రెండు వైపులా పదునున్న కత్తులు లాంటివి. సరిగ్గా వాడకపోతే మిస్ఫైర్ అయ్యే అవకాశం ఎక్కువ. చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఈ స్కీమ్స్లో లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. దట్ ఈజ్ ఏ బ్లైండ్ మిస్టేక్. ఈ మార్కెట్ బేస్డ్ స్కీమ్స్లో మంత్లీ సిప్ మోడ్లో కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అన్ని స్కీముల గురించి చూశారు కదా. నౌ థింక్ అబౌట్ యువర్ సూటబుల్ స్కీమ్. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్. తర్వాత బేస్డ్ ఆన్ యువర్ గోల్ ఇన్వెస్ట్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటే ఎన్పిఎస్ ఈజ్ ద బెస్ట్ వన్. మీకు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే డోంట్ గో విత్ యులిప్, బికాస్ మీకు యులిప్లో చాలా పోర్షన్ మీకు ఇన్సూరెన్స్ కోసమే పోతుంది. చాలా తక్కువ అమౌంట్ మీకు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ పాప ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ సేవ్ చేస్తూ ఉంటే గో విత్ సుకన్య సమృద్ధి యోజన. 10 years టెన్యూర్కి కనుక మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గో విత్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్. సో ఏ స్కీమ్ తీసుకోవాలి అనేది ప్యూర్గా మీ గోల్ను బట్టి సెట్ చేసుకోవాలి. సెక్షన్ 80Cలో ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే కాకుండా 3 ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే, మొదటిది ప్రావిడెంట్ ఫండ్. ఇది బై డిఫాల్ట్ మనకి ఈ అమౌంట్ రిటైర్మెంట్ తర్వాత వస్తుంది. ఇది ట్యాక్స్ ఫ్రీ. సెకండ్ది హోమ్ లోన్ ప్రిన్సిపల్ పోర్షన్. ఓన్లీ ప్రిన్సిపల్ పోర్షన్ వరకు మనకి ఎగ్జంప్షన్ ఉంటుంది. థర్డ్ది చిల్డ్రన్ ట్యూషన్ ఫీజ్ అప్ టు 2 children. 2 children ట్యూషన్ ఫీజు వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఈ 3 ఎగ్జంప్షన్స్ పాను రిమైనింగ్ అమౌంట్ని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. నౌ విచ్ వన్ ఈజ్ బెస్ట్? యాజ్ పర్ ఈటీ వెల్త్ బిలో ఆర్ ద రేటింగ్స్. దీస్ ఆర్ టాప్ రేటెడ్ స్కీమ్స్. ఇక్కడ మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, ఎట్ ది సేమ్ టైం మీకు రిస్క్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో రివార్డ్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి. మీరు ఈ బిలో కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ రిటర్న్స్ తక్కువ ఉంటాయి, ఎట్ ది సేమ్ టైం మీకు రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు ఏదైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ని కానీ బ్యాంక్ని కానీ అప్రోచ్ అయితే వాళ్ళు మ్యాక్సిమం ఇవి ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కమిషన్ ఎక్కువ వస్తుంది, మీకు మ్యూచువల్ ఫండ్స్లో కమిషన్ ఏమి ఉండదు. సో అందుకని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ని అట్ని చెప్పరనమాట. ఓన్లీ దే ట్రై టు సెల్ దీస్ ప్రొడక్ట్స్. సో బిఫోర్ సెలెక్టింగ్ ఎనీ స్కీమ్ డూ సమ్ రీసెర్చ్, దెన్ డిసైడ్. ఇప్పుడు 2 స్కీమ్స్ని కంపేర్ చేద్దాం, బ్యాంక్ ఎఫ్డి వర్సెస్ ఈఎల్ఎస్ఎస్. ఇక్కడ నేను ఎఫ్డీలో ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6.2% యాజ్ పర్ ఎస్బీఐ. టెన్యూర్ 5 years. మన 5 yearsకి ఇంట్రెస్ట్ 35,000 వస్తుంది. ఇక్కడ మనం కనుక 30% స్లాబ్లో ఉంటే 30% ట్యాక్స్ కట్టాలి. సో మనకి మెచ్యూరిటీ అమౌంట్ 1,24,000 వస్తుంది. వేరాజ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ 15% ఇంట్రెస్ట్తో 5 yearsకి మనకి 1,01,000 ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. మనం ఎర్నింగ్స్ అనేవి ₹1,00,000 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి 10% ట్యాక్స్ కట్టాలి.
సో మనకి ఆన్ హ్యాండ్ మెచ్యూరిటీ 1,91,000 వస్తుందన్నమాట. ఈవెన్ ఇక్కడ మనం ఈ 10,000 స్కిప్ చేయొచ్చు. ఎలాగంటే మనం ₹1,00,000 కంటే ఎక్స్ట్రా విత్డ్రా చేస్తేనే మనం 10% ట్యాక్స్ కట్టాలి. అలా కాకుండా ఓన్లీ 99,000 విత్డ్రా చేసుకొని మిగతా 2 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఆ కేసులో మనకు ఆల్మోస్ట్ 2 lakhs వస్తాయి అనమాట. మనకి ఇక్కడ ఈఎల్ఎస్ఎస్లో మనకు 2 lakhs వస్తే మనకు ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్లో 1,24,000 మాత్రమే వస్తాయి అనమాట. సో ఇది ఓన్లీ ఫర్ 5 yearsకి. మీరు 10 yearsకి, 20 yearsకి, 30 yearsకి కంపేర్ చేస్తే కనుక మీకు ఈ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ వస్తుందన్నమాట. సో బిఫోర్ సెలెక్టింగ్ చూజ్ వైజ్లీ. సో నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్? ఫస్ట్ ప్రయారిటీ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. దాని తర్వాత మీ రిస్క్ బేరింగ్ కెపాసిటీని బట్టి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న ఎక్కువ రిటర్న్స్ వచ్చే మార్కెటింగ్ స్కీమ్స్కి వెళ్ళాలా, లేక సేఫ్ మోడ్లో తక్కువ రిటర్న్స్ వచ్చే స్కీమ్స్కి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఐడియల్ కాంబినేషన్: పిఎఫ్ మనకి 30,000 పోతుంది, టర్మ్ ఇన్సూరెన్స్ 11,000, చిల్డ్రన్ ట్యూషన్ ఫీజ్ 30,000, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ 79,000, ఎన్పిఎస్ 50,000, టోటల్ 2 lakhs. అంటే మనం ఏటీసీలో టోటల్ 2 lakhs వరకు చూపించుకోవచ్చు. మామూలు మన ఇన్కమ్ ట్యాక్స్ టేబుల్లో అప్ టు 5 lakhs వరకు విత్ రిబేట్ మనం ట్యాక్స్ ఏం కట్ట అవసరం లేదు. తర్వాత అబౌవ్ 5 lakhs 2 lakhs మనం ఏటీసీ నుంచి చూపించుకోవచ్చు. తర్వాత మనం హెచ్ఆర్ఏ ఇంకో 1 lakh చూపించుకోవచ్చు. అంటే టోటల్ 5 lakhs విత్ రిబేట్, 2 lakhs ఏటీసీ, 1 lakh హెచ్ఆర్ఏ. అంటే టోటల్ 8 lakhs వరకు, అప్ టు 8 lakhs వరకు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఏమీ కట్టకుండా ఎగ్జంప్షన్స్ పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.